ఏ శుభకార్యానికైనా శుభారంభం. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడియాస్ మీడియా. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్ అసెస్మెంట్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకును కైవసం చేసుకున్న విజయనగరం జిల్లాకి చెందిన వెంకట రమ్య గారిని అయితే ఇప్పుడు మనం పరిచయం చేసుకోబోతున్నాం. అదేవిధంగా గృహిణిగా, చార్టెడ్ అకౌంటెంట్గా ఇన్ని బాధ్యతలు కూడా మోస్తూ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ని సాధించడం అంటే సాధారణ విషయం కూడా కాదు. సో ఆమె సక్సెస్ యొక్క కీ రోల్ ఏంటో కూడా అడిగి తెలుసుకుందాం కదండి. ఐసిఐలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి వెంకట రమ్య గారు మన ముందున్నారు, మాట్లాడదాం. రమ్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఎలా పిలాలి? వెంకట రమ్య రమ్య గారు రమ్య చాలా సింపుల్ గా ఉన్నారు. చార్టెడ్ అకౌంటెన్సీ అంటేనే కష్టం అనుకుంటాం, అలాంటిది ఆల్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్. అసలు ఎలా ఉంది హ్యాపీయెస్ట్ మూమెంట్? చాలా చాలా సంతోషంగా ఉందండి. నేను ర్యాంక్ అన్నది ఫస్ట్ కన్సిడరేషన్ ఎప్పుడూ ఇవ్వలేదండి. నా ఫస్ట్ కన్సిడరేషన్ అలా ఈ కోర్సులో, ఈ స్పెషలైజేషన్ ఉన్న కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి, ఈ ఫీల్డ్లో నేను రాణించాలి అని చెప్పి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. ఏదో ఉత్తీర్ణత సాధించి ఈ ఫీల్డ్లో రాణించాలి అని చెప్పి మాత్రమే నేను ప్రయత్నించానండి. ఈ ప్రయత్నం ఫలించి మంచి రిజల్ట్ వచ్చింది. దీనికి నాకు చాలా సంతోషంగా ఉంది. రమ్య గారు యాజ్ ఏ ఉమెన్, అదే ఒక గృహిణి, అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్, ఇటు గృహిణిగానే బాధ్యతలు నిర్వర్తించడం చాలా కష్టంగా ఫీల్ అవుతుంటాం. అలాంటిది అది చేస్తూ చార్టెడ్ అకౌంటెన్సీ అనేసరికి ఇంకా చాలా కష్టం, అంటే ఇంకా ఎక్కువ బాధ్యత. సో దానికన్నా ఇంకా స్టెప్ ముందుకు వేసి, సో ఒక ఇన్స్పిరేషన్ యువర్. మహిళలు అనుకుంటే ఎంత కష్టాన్నైనా సునాయాసంగా సాధించగలరు, అంటే మనం పట్టుదల, కృషి ఉంటే చాలు సాధించి చూపించవచ్చు అని నిరూపించారు మీరు. ఎందుకంటే విజయనగరం అనేసరికి విద్యలకు నిలయం. సో అందులోని ఒక మహిళ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అనేసరికి అసలు ఎక్స్పెక్ట్ చేశారా? ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ నాకే వస్తుందని మీరు ముందు ఏమైనా ప్లాన్ చేసుకున్నారు? ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? యాక్చువల్గా చెప్పాలంటే మీరు అడిగిన క్వశ్చన్స్కి ఫస్ట్ థింగ్ టైం మేనేజ్మెంట్ అండి. నేను ఏప్రిల్ 2025లో ఈ కోర్స్ స్టార్ట్ చేశాను. నవంబర్ 2025లో ఎగ్జామ్. దీనికి నాకున్న వర్క్స్ ఏంటి, నేను చేయాల్సిన వర్క్స్ ఏంటి అన్నది నేను ఫస్ట్ డివైడ్ చేసుకున్నానండి. ఫస్ట్ నా ఫ్యామిలీ అండి, నా హౌస్ వర్క్, నెక్స్ట్ నా ఆఫీస్ వర్క్ అండి. ఈ రెండింటికి టైం నేను అలాట్ చేసుకుని రిమైనింగ్ టైం ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ టైం ఈ కోర్సుకి నేను కేటాయించానండి. ప్రతిరోజు 2 నుంచి 3 గంటల పాటు నేను ఈ కోర్స్ సిలబస్ కంప్లీట్గా ఏదైతే ఫ్యాకల్టీ క్లాస్లో చెప్పున్నారో ఆ చెప్పిన సిలబస్ టు ద పాయింట్, కార్నర్ టు కార్నర్ ప్రతిదీ కూడా నేను కవర్ చేసి చదువుకోగలిగాను. ఫస్ట్ 2-3 మంత్స్ ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం వల్ల. ఇది ఎగ్జామ్కి ఒక 10 నుంచి 15 డేస్ ముందు మొత్తం అంతా కవర్ చేసుకున్నానండి. దాంతో పాటుగా మాకు చాలా మెటీరియల్స్ ఉంటాయి, అసెస్మెంట్ టెస్ట్ పేపర్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి. ఈ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో సిలబస్ కవర్ చేసింది, దీనికి సంబంధించి ముందుగానే నేను క్వశ్చన్ అండ్ పేపర్ని స్టిమ్యులేట్ చేసుకుని అటెంప్ట్స్ ఇస్తూ ఉన్నానండి. అండ్ ప్రతిరోజు కూడా కాసేపు డెడికేటెడ్గా టైం స్పెండ్ చేయడం వల్ల నేను ఈ ఎగ్జామ్ని ఎటువంటి స్ట్రెస్ లేకుండా రాయగలిగాను. అండ్ ర్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే నేను ఏ రోజు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. బట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మాత్రం నాకు మంచి మార్క్స్ వస్తాయని మాత్రం నాకు అర్థమైంది. నా ప్రయత్నం చేయడం వరకే నేను 100% నేను అటెంప్ట్ ఇవ్వగలిగాను. ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ కి ఉంటుంది? దాన్ని ఎన్ని మార్క్స్ సాధించగలిగితే మీరు టప్పర్ గా నిలిచారు? యాక్చువల్గా ఇది పోస్ట్ క్వాలిఫికేషన్ కోర్స్ అండి. సిఏ క్వాలిఫై అయిన తర్వాత ఏ చార్టెడ్ అకౌంటెంట్ అయినా కానీ ఈ ఫీల్డ్లో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫీల్డ్లో రాణించాలి అనుకుంటే గనక ఈ కోర్సు అన్నది మొదటి అడుగు అవుతుంది, ఫస్ట్ స్టెప్ అవుతుంది. ఈ కోర్సు టోటల్గా ఎగ్జామ్ 200 మార్క్స్కి ఉంటుందండి. 200 మార్క్స్లో నాకు 155 వచ్చినాయి. దట్టు దెర్ ఇస్ నో 155 మార్క్స్ వచ్చినాయండి. మీ హస్బెండ్ కూడా చార్టెడ్ అకౌంటెంట్. అవునండి. సో సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ముఖ్యంగా మనకన్నా మన బ్యాక్ ఉన్న వాళ్ళకి మన మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఒక మహిళ సాధించింది అంటే వెనకాతల ఫ్యామిలీ కీ రోల్ బాగా ఎక్కువగా ఉంటుంది. సపోర్ట్ చేయడం కానీ, డౌట్స్ ఉన్నా క్లియర్ చేయడం కానీ, నువ్వు చెయ్యగలవు, సాధిస్తావు అని మనకి ఒక ప్రోత్సాహం ఇవ్వడం. సో దాని గురించి, అంటే మీ సక్సెస్ గురించి చెప్తున్నట్టయితే, సో దీన్ని ఎవరికి డెడికేట్ చేస్తారు? 100% మా హస్బెండ్ కండి, 100%. అండ్ దాంతో పాటుగా
ఫస్ట్ థింగ్ నేను క్లాసెస్కి అటెండ్ అయినప్పుడు మా అత్తమామలండి నాకు చాలా సపోర్ట్ చేశారు అటెండ్ అయిన ప్రతిసారి. అండ్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఈయన నేను డిమోటివేట్ అయిన ప్రతిసారి కూడా నాకు మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చి ఈయన నాకు మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చారండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆఫీస్ వర్క్ లో కూడా అండి నేను ఏ చిన్నది భయపడినా కానీ ఫస్ట్ ఈయన భయం తీసేస్తారు నాలోంచి. నాకు బ్యాక్గ్రౌండ్ లో సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ తెలుసు, టెక్నికల్ గా తెలుసు, కానీ ఫస్ట్ నాకు భయం ఆవహిస్తుంది. ఆ భయాన్ని తీసి పక్కన పెట్టేస్తారండి నన్ను. అండ్ చాలా ప్రోత్సహిస్తారు, ప్రతి దానిలో కూడా చాలా మోటివేట్ చేస్తారు. నా ప్రాక్టీస్ ప్రొఫెషన్ లో నా గురువు, నేను గురువు అంటే భర్తగా కన్నా నేను ఒక గురువుగా చూస్తానండి ఆయన్ని. ఆయన వల్ల మేజర్ గా నేను ఈ పరిస్థితిలో ఈ పొజిషన్ లో ఉన్నాను. అండ్ సెకండ్ పాయింట్, నా పిల్లలు కూడా నాకు ఎగ్జామ్ ఉంది, నన్ను కాసేపు చదువుకొని ఇవ్వండి అంటే కూడా చిన్న చిన్న పిల్లలైనా కానీ వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు నాకు టైం ఇచ్చారండి నేను చదువుకోవడానికి. అండ్ థర్డ్ పాయింట్, నా ఆఫీస్ స్టాఫ్ అండి, వాళ్ళు ఈ ఎగ్జామ్ 1 వీక్ 10 days కూడా వర్క్ స్ట్రెస్ అన్నది నా మీద రాకుండా చాలా ఆఫీస్ బాధ్యత తీసుకుని వాళ్ళు కూడా చాలా బాగా నాకు సపోర్ట్ చేశారండి. అంటే ప్రాపర్ మీది విజయనగరమేనా లేదు ఎక్కడి నుండైనా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారా? లాంగ్వేజ్ కూడా కొంచెం తేడాగా ఉంది. మాది కృష్ణా జిల్లా అండి, హనుమాన్ జంక్షన్ నూజివీడు మధ్యలో బిడానపల్లి అన్న గ్రామం. మా ఫాదర్ మదర్ ఇద్దరు కూడా వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం, మా ఫాదర్ వ్యవసాయం అండి, మా మదర్ ఏమో హౌస్ వైఫ్. మా నాన్నగారు నన్ను చదివించడానికి చాలా కష్టపడ్డారండి. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ అట్లా వచ్చేది. సో మా అమ్మ తను బాగా చదువుతుంది, తిని చదివించాలని కసి చాలా ఉండేదండి. మా నాన్నగారిని కన్విన్స్ చేసి మా మదరు నేను ఫస్ట్ పాలిటెక్నిక్ చదవాలంటే నన్ను ప్రోత్సహించారు. అండ్ తర్వాత సిఏకి చదవాలి అన్నా ఎంత కష్టమైనా కానీ వాళ్ళ చేయగలనంత 100% ఎఫర్ట్స్ ఇచ్చారండి నాకు. అంటే మన చిన్నప్పటి నుండి కూడా ఒక ప్లానింగ్ ఉంటుంది కదా. అంటే మీరు ఫస్ట్ మా నాన్నగారిని ఈ కష్టం నుంచి బయటికి తీసుకొచ్చేయాలి అన్న ఉద్దేశంతో నేను చదివానండి. ఒక కొడుకు లేరు అన్న బెంగ వాళ్ళకి లేకుండా నేను కూడా ఒక కొడుకులాగానే వీళ్ళని చూసుకోవాలి అన్న ఉద్దేశంతో నేను అదే ఛాలెంజ్ గా తీసుకుని చదివానండి. ఆ మాటల్లో నాకు తెలుస్తుంది కసి ఏంటనేది. ఒక తండ్రి పడుతున్న బాధని కూతురు ఏ విధంగా దాన్ని తీర్చాలి అంటే మనం ఎంత డబ్బు ఇచ్చినా ఏం చేసినా దాన్ని మనం మన సక్సెస్ తోనే వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వాలి. నిజంగా అదైతే మాత్రం చాలా నచ్చింది. అండ్ పిల్లలు, ఫ్యామిలీ ఇదంతా ఓకే మేనేజ్ చేసుకుంటున్నారు. అంటే మీరు ఇన్స్పిరేషన్ చాలా మంది ఉమెన్స్ కి ఏంటంటే ఇంట్లో పని చేసుకోవడానికి టైం సరిపోదు, కానీ నేనేమీ చేయలేను, నేనేమీ సాధించలేను, నాకు పెద్ద ప్రోత్సాహం లేదు అంటూ కేవలం చాలా మంది టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఇంటికి పరిమితం అయిపోతూ ఉంటారు. సో అలాంటి ఉమెన్స్ కి మీరు ఇచ్చే టిప్స్? విమెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళంటూ ఒక ఆశయాన్ని సెట్ చేసుకోవాలండి. ఒక గోల్ని, అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానివ్వండి, వాళ్ళ స్థాయిలో వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు ఏం చేయగలరు అన్నది ఫస్ట్ వాళ్ళు అసెస్ చేసుకోవాలండి. ఒక 5 థింగ్స్ పెట్టుకోండి. ఈ 5 థింగ్స్ లో నేను ఏం చేయగలను అన్నది మాత్రం ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాలండి. మీ గోల్లో క్లారిటీ ఉండాలి. ఆ గోల్ క్లారిటీ వచ్చిన తర్వాత దీన్ని మీరు ఫ్యామిలీని కన్విన్స్ చేసి, ఒకవేళ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా కానీ మీరు ఫ్యామిలీని కన్విన్స్ చేసి మీ గోల్ ని మీరు అచీవ్ చేయడానికి నిరంతరమైన కృషి, పట్టుదల, శ్రద్ధ, ఓపిక, ఈ 4 ఖచ్చితంగా, ఈ 4 లక్షణాలు ఉంటే ఏ పనైనా మీరు సాధించగలరండి. వీటన్నిటితో పాటుగా టైం మేనేజ్మెంట్ అండి. మీకున్న పనుల్ని డివైడ్ చేసుకుని హౌస్ వర్క్, ఆఫీస్ వర్క్, మీరు చేసే ప్రొఫెషన్ ఏదైతే ఉందో అది, మీ పిల్లలు, ప్రతిదానికి కూడా టైం కేటాయించుకుని ఆ టైంకి తగ్గట్టుగా మీరు మీ వర్క్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటే మీరు అనుకున్నది ఏదన్నా సాధించగలరండి. మీరంతా కూడా స్టార్టింగ్ నుండి కూడా తెలుగు మీడియం, అందులోని గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు. చాలా మంది అంటే ఫస్ట్ ప్రీ ప్లాన్డ్ గా ఉంటారు. పెద్ద స్కూల్లో చదివితేనే చదువు, నాకు చిన్నప్పటి నుండి నాకు దాని గురించి అవగాహన లేదు, పెద్ద స్కూల్లో చదువుంటే నేను ఇంకా బాగా సాధించాను. కానీ అంటే ఆ డిఫరెన్స్ అనేది ఉంటుందా? పెద్ద స్కూలు, చిన్న స్కూలు, ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అనేసి అనేది అసలు దాన్ని మనం తీసేయాలంటే ఎలా మనం ముందుకు ప్రొసీడ్ అవ్వాలి? ఒకటేనండి, నేను నమ్మేది ఒకటేనండి. చిన్న స్కూల్ అయినా పెద్ద స్కూల్ అయినా ఎంతో మంది ఉన్నారండి. చిన్న స్కూల్ నుంచి వచ్చి సక్సెస్ సాధించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంతా కూడా మనలోనే ఉంటుందండి. పవర్ మొత్తం మనలోనే ఉంటుంది. సాధించాలి అన్నా మనమే, ఓడిపోవాలి అన్నా మనమే.
అది కార్పొరేట్ స్కూల్లో కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి, మీకు చదవాలి అన్న కసి ఉండాలి. ఆ కసి లేకపోతే ఎవరు ఏం చేయలేరండి. ఎదుటి వాళ్ళు దాన్ని ఎన్కాష్ చేసుకోవడం తప్పితే, ఒకవేళ మీకు కసి లేదు, కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు లేదంటే పెద్ద పెద్ద స్కూల్స్ లో చదువుతున్నారు అంటే ఎదుటి వాళ్ళు దాన్ని ఎన్కాష్ చేసుకుంటారు, మీకున్న రీసోర్సెస్ ని ఎన్కాష్ చేసుకుంటారు, కానీ మీరు మాత్రం సక్సెస్ సాధించలేరు. కానీ మీరు సక్సెస్ సాధించాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీకు 100% విల్ పవర్, ఒక ఆశయం అంటూ పెట్టుకోవాలి. ఆశయానికి తగ్గట్టుగా మీరు ప్రయత్నం చేయాలి. చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఎస్ రమ్య గారు, ఫస్ట్ ర్యాంక్ ఆల్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ అని రాగానే మీ యాంగ్జైటీ ఫీలింగ్ కన్నా ఫస్ట్ మీ హస్బెండ్, అదే విధంగా ఫ్యామిలీ మెంబర్స్, మీ అత్తయ్య గారు, మామయ్య గారు, వెంటనే మన రిలేటివ్స్ చెప్తాం, అలాగే మన పేరెంట్స్ కూడా చెప్తాము. సో వాళ్ళ నుండి ఫస్ట్ మీకు వచ్చిన విషెస్ ఎలా ఉన్నాయి, అవి స్వీకరించిన తర్వాత మన మనసులో ఏదో సాధించాం అంటే అదొక ఆనందం చెప్పలేనిది, అది మాటలు కూడా. సో ఆ మూమెంట్ ఎలా ఎంజాయ్ చేశారు? ఫస్ట్ రిజల్ట్ వచ్చిన వెంటనే అండి, నేను సాధించి నేను ఆనందం పడిన దానికన్నా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి నా మీద నాకు చాలా నమ్మకం పెరిగిందండి. ఎస్, నేను ఈ పని చేయగలను, నేను ఏ పని అయినా కానీ ఒక నిబద్ధతతో చేస్తే నేను విజయం సాధించగలను, నా మీద నాకు నమ్మకం కలిగింది. టార్గెట్ రీచ్ అయ్యే సమయంలో మనం అనుకునేది సాధించాలి అని ఒక కసిలోని చిన్న చిన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని వస్తుందంటే, నాకు టైం కేటాయించట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు అనేసి అలాంటివి చిన్న చిన్న కామన్, అంటే ఇంట్లోనైనా అవి కామన్. అలాంటివి ఏమైనా ఎదురయ్యాయా? అసలు 1% కూడా నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా స్టాఫ్ కానీ అవకాశం ఇవ్వలేదండి. నాకన్నా ముందు నా ఎగ్జామ్ ఉందని చెప్పి వాళ్ళ ప్లానింగ్ ని అడ్జస్ట్ చేసుకున్న రోజులే చాలా ఉన్నాయండి. మా ఫ్యామిలీలో అంత మంచి ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఉండబట్టి నేను మామూలుగా అయితే నేను జస్ట్ పాస్ అయ్యేదాన్నండి. ఇదే అటెంప్ట్ నేను ఇస్తే జస్ట్ పాస్ అయ్యేదాన్ని. కానీ వీళ్ళ సపోర్ట్ వల్లే నేను టైం స్పెండ్ చేసి చదవగలిగానండి. అది లేకపోతే, వీళ్ళు నాకు ఆ ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే నా ఎగ్జామ్ కి, నేను ఈ రోజు సాధించేదాన్ని కాదు. రమ్య గారు సో లక్కీ, ఎందుకంటే స్టాఫ్ అదేవిధంగా కిడ్స్ ఆల్సో అవునండి మీ గురించి అర్థం చేసుకొని డిస్టర్బ్ చేయకుండా. సో ఇప్పుడు నెక్స్ట్ అంటే చాలా మందికి చార్టర్డ్ అకౌంటెన్సీ వర్కే తెలిసి ఉంటుంది. ఇప్పుడు దీని తర్వాత ఎలా ఉండబోతుంది మీ వర్క్ స్టైల్ అనేది? ఇప్పుడు చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ చేసిన తర్వాత చాలా మంది జాబ్ ఆపర్చునిటీస్ చూసుకుంటారండి. అండ్ ప్రాక్టీస్ ప్యాషన్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కోర్స్ ఖచ్చితంగా చేస్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్, ఇప్పుడు చిన్న బిజినెస్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద బ్యాంక్స్ అండ్ కార్పొరేట్ సెక్టర్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ట్రాన్సాక్షన్ ని, అదే ఇట్ మే బి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, ప్రతి దాన్ని కూడా వీళ్ళు ఆన్లైన్ కంప్యూటరైజ్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ మొత్తం కంప్యూటర్ రిసోర్సెస్ ద్వారానే గ్యాదర్ చేస్తున్నారు. ఇటువంటి టైంలో సైబర్ సెక్యూరిటీ రిస్క్స్ ఉన్నాయి అండ్ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఛాలెంజెస్ ఉంటున్నాయండి. వీటన్నిటినీ కూడా ఇప్పుడు ఆడిటర్ అనేవాళ్ళు ఒక బిజినెస్ లో ఉన్న రిస్క్లు ఏంటి అన్నది ఐడెంటిఫై చేసి దానిలో ఉన్న స్టేక్ హోల్డర్స్ మొత్తానికి కూడా వాళ్ళ ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేయాలి. ఇది ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఉందా లేదా అన్నది. మా వే ఆఫ్ డూయింగ్ ఆడిట్ అన్నది మాన్యువల్ అకౌంట్స్ నుంచి కంప్యూటరైజ్ అయ్యింది. సో దీనికి తగ్గట్టుగా స్కిల్ అప్గ్రేడ్ చేయడానికి మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ కోర్స్ ని లాంచ్ చేశారు. సో ఫస్ట్ థింగ్, ఈ కోర్స్ అన్నది మాకు ప్రాక్టీస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుతుంది. ఈ స్టేజ్ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఎవరైతే కంప్యూటరైజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఆడిట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ఛాన్స్ నాకు ఇంకెక్కువ, ఆ అవకాశాలు ఇంకెక్కువ ఉంటాయండి. అంటే చార్టర్డ్ అకౌంటెంట్ వరకే చాలా మందికి అవగాహన ఉంటుంది. దాని తర్వాత అంతకన్నా పెద్దది ఇంకేంటి అనేసి అని, ఇప్పుడు బ్యాంక్ వచ్చిందంటే అదేంటి గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదంటే ఏంటని కొన్ని క్వశ్చన్స్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మెయింటైన్ చేసే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి ట్రాన్సాక్షన్ ని కూడా ఒక ఆడిట్ ట్రైల్ అంటూ ఉంటుంది. ఆ ఆడిట్ ట్రైల్ ప్రాపర్ గా మెయింటైన్ అవుతుందా లేదా, అండ్ వీళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసే విధానంలో ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఉందా, ఏదైనా మోసాలు జరుగుతున్నాయా కంపెనీస్ లో, ఇవన్నీ కూడా మాన్యువల్ దగ్గర నుంచి సిస్టమైజ్ అయినాయండి అన్ని. సో వీటన్నిటిని ఈ మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా మా స్కిల్ అండ్ నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుని మా ఆడిట్ చేసే అప్రోచ్ ని మార్చడానికి అని చెప్పి ఈ కోర్స్ ఇంట్రడ్యూస్ చేశారండి. సో దీనికి తగ్గట్టుగానే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి అండ్ కార్పొరేట్ సెక్టర్స్, బ్యాంక్స్, వీటన్నిటికీ కూడా మా సర్వీసెస్ దీనికి ఈ సెక్టర్ కి సంబంధించి మేము ప్రొవైడ్ చేయాలండి.
ఎస్, వెంకట రమ్య గారు అనుకున్నది సాధించేస్తారా, ఇంకా సాధించాల్సింది ఏదైనా ఉందా? సాధించాల్సింది అయితే చాలా ఉందండి. ఇంకా ఇది నేను తీసుకున్నది అయితే ఫౌండేషన్. ఇది నాకు ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ మై జర్నీ. అండ్ దీని తర్వాత ఇంకా అడ్వాన్స్డ్ కోర్సెస్ చాలా ఉంటాయి. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ ఇట్లా చాలా ఉంటాయండి. సో ప్రతి ఫీల్డ్లో ఈ ఫీల్డ్కి సంబంధించి ఇలాంటి రంగంలో కూడా నేను ఫర్దర్గా ముందుకు వెళ్ళి అండ్ మంచి మంచి కార్పొరేట్ సెక్టార్స్కి అండ్ బ్యాంక్స్కి అలానే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి కూడా నా సర్వీసెస్ నేను ప్రొవైడ్ చేద్దామని నా గోల్ అండి. ఒకప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్ సిఏ అనేసరికి చాలా ప్రౌడ్ గా నేను ఇలా అయినా చేయాలి, సాధించాలని, అంటే ఒక కొంత కాలం క్రితం ఒక 4-5 years బ్యాక్ అలా చాలా యాంగ్జైటీగా ఉండేవారు చేయాలని. కానీ ఇప్పుడు ఏంటంటే భయపడిపోతున్నారు, మనం సాధించగలమా? యూత్ ఏంటంటే ఫస్ట్ అసలు స్టెప్ వేసుకున్న దగ్గర నుండే ఇంకా అక్కడే ఆగిపోతున్నారు భయంతో. సో దానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చార్టర్డ్ అకౌంటెన్సీకి స్టార్టింగ్ నుండే స్టెప్స్ వేయాలంటే ఫస్ట్ యూత్ లో ఎలాంటి భయం ఉండకూడదు? ఫస్ట్ థింగ్ అండి, 10th క్లాస్కి వచ్చిన తర్వాత ఇక్కడ 2 రకాలు ఉన్నాయండి. వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, సొసైటీ ఏం ఆలోచిస్తుంది, ఈ 2 ఉంటాయి టాపిక్స్ ఇక్కడ. ఫస్ట్ థింగ్, కొంతమంది పేరెంట్స్కి ఎడ్యుకేషన్ నెక్స్ట్ ఏం చేయాలి అన్నది అవగాహన ఉండదు. వీళ్ళు ఏం చేస్తారు, స్కూల్స్లో వాళ్ళ ఫ్యాకల్టీ కానివ్వండి, లేదంటే బయట నుంచి వచ్చిన ఫ్యాకల్టీ కానివ్వండి, వీళ్ళని మోటివేట్ చేస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐఐటి, జేఈ, కాస్త మెరిట్ స్టూడెంట్ అయితే, ఇఫ్ నాట్ ఇంజనీరింగ్, ఏదో ఒక మంచి కాలేజ్, ఏదో ఒక మంచి కోర్స్ తీసుకుని ఇంజనీరింగ్ అయిపోతే జాబ్ వచ్చేస్తుంది, జాబ్లో సెటిల్ అయిపోతాం. ఇది ప్రతి 100 స్టూడెంట్స్ లో 80 స్టూడెంట్స్ టు 90 స్టూడెంట్స్ ఇదే పద్ధతిలో వెళ్ళిపోతున్నారండి. కానీ ఇది ఎందుకు వెళ్తున్నారు, ఇక్కడ కాలేజెస్ ఏవైతే వీటి మీద ఆధారపడి ఉన్నాయో వాళ్ళు చేసే మార్కెటింగ్ ద్వారా ఆ మార్కెటింగ్ కి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, ఓహో ఇదే మన డెస్టినేషన్ అని చెప్పి పిల్లలు డిసైడ్ అయ్యి అక్కడ వెళ్తున్నారండి. కాస్త నాలెడ్జ్ అప్లై చేసిన పేరెంట్స్ అయితే మాత్రం డైవర్ట్ అవుతున్నారండి. అయితే ఇక్కడ మా బాబు ఏది ఇష్టమైతే అది చదువుతాను అది చదవాలి అన్న కాన్సెప్ట్ లో పేరెంట్స్ ఉంటున్నారండి. ఎస్, ఇష్టం ఉన్నది చదవాలి, పేరెంట్స్ ఇష్టం ఉన్నదే చదవాలి, కానీ వాళ్ళ ఇష్టం ఏంటో వాళ్ళకి తెలియాలి కదా, అక్కడ క్లారిటీ మిస్ అవుతుందండి. ఈ ఇష్టానికి వదిలేయడం వల్ల మార్కెటింగ్ ఇన్ఫ్లుయెన్స్ లో వీళ్ళు పడి వీళ్ళ ఇష్టాన్ని వీళ్ళు మార్చుకుంటున్నారండి. సో ఇప్పుడు ఈ జనరేషన్ లో పిల్లలు, స్టూడెంట్స్, సోషల్ మీడియా చాలా ఉందండి. ఈ సోషల్ మీడియాలో దీన్ని పాజిటివ్ గా యూజ్ చేసుకుని అసలు ఫస్ట్ 10th తర్వాత ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫీల్డ్ లో ఏమున్నాయి, కామర్స్ ఫీల్డ్ లో ఏమున్నాయి, అండ్ ఈ 2 కాదండి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఇలానే ఫైన్ ఆర్ట్స్, ఇలానే వాళ్ళకి నచ్చిన రంగాన్ని ఎంపిక చేసుకోవాలి. ఒక్క ఐఐటి, జేఈ, మెయిన్స్ అండ్ ఇంజనీరింగ్ డిగ్రీకి ఫిక్స్ అయిపోకుండా ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ ఎంచుకుని వాటిల్లో వాళ్ళు దేనిలో సాధించగలరో, దేనిలో రాణించగలరో వివరంగా ఆలోచించుకుని వాళ్ళు ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నానండి. అండ్ సిఏ విషయానికి వస్తే డెఫినెట్ గా హార్డ్ వర్క్ చేయాలండి, డెఫినెట్ గా ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఇదైతే ఈజీ కోర్స్ కాదు. సిఏ కంప్లీట్ అవ్వాలంటే మనకు కావాల్సింది 5 things అండి. 1 ఆశయం, 2 శ్రద్ధ, ఓపిక, బలం, ధైర్యం. ఈ 5లో ఏది మిస్ అయినా మీది సిఏ కంప్లీట్ అవ్వదండి. నేను అన్ని చూస్తున్నాను, ఓపిక చూస్తున్నాను. ఇలాంటి మీతో మాట్లాడింది నేను మేబీ 1/2 hour జర్నీ మనకి కూడా. ఎంత సాఫ్ట్ గా, ఓపిక్ గా, ఎంత క్యూట్ గా చెప్తున్నారంటే అసలు ఎంత పేషెన్స్ మీకు ఇచ్చారా అనిపిస్తుంది నాకైతే. అవునా, ఇది ఎవరు అనుకోవచ్చు పేషెన్స్ అనేది చిన్నప్పటి నుండి ఉందా లేదంటే ఆఫ్టర్ మ్యారేజ్? ప్రతి పరిస్థితిని కూడా మనకు కొత్త గుణపాఠాన్ని నేర్పిస్తుందండి. ఆ గుణపాఠం మనం నేర్చుకుని ఆ మిస్టేక్ ని కరెక్ట్ చేసి ముందుకెళ్తేనే మనం ఏదైనా జీవితంలో సక్సెస్ సాధిస్తామని నేను అనుకుంటాను. అండ్ ప్రతిరోజు కూడా, ప్రతి క్షణము కూడా నేను ఏదో ఒకటి నేర్చుకుందాం అన్న ఉద్దేశంతో ఉంటానండి. ఫైనల్ గా మీ సక్సెస్ గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో దానికి సంబంధించి మా ఐడ్రీమ్స్ వ్యూయర్స్ కోసం మీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఒక 2 words లో ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పాలి. ఈ రిజల్ట్ ఇంకొకసారి నన్ను నేను 10 ఏళ్ల వెనక్కి తిరిగి చూసుకున్నట్టు ఉందండి. ఒక 10 years బ్యాక్ నేను ఎలా ఉన్నానో మళ్ళీ నన్ను నేను వెనక్కి తిరిగి చూసుకున్నట్టు ఉందండి నాకు ఈ రిజల్ట్. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ని రీబిల్డప్ చేసింది. ఇది చాలా సంతోషంగా ఉందండి. ఇలానే నేను ఇది ఇక్కడతో ఆపకుండా ఫర్దర్ గా
ఇంకా దీన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తానని నమ్మకం నా మీద నాకు కల్పించిందండి ఈ కోర్స్. ఎస్, ఆల్ ది బెస్ట్ రమ్య గారు మా తరపు నుండి, అదేవిధంగా ఐడ్రీమ్స్ తరపు నుండి, ఐడ్రీమ్స్ ప్రేక్షకుల తరపు నుండి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఎస్, చూసారు కదా వెంకట రమ్య గారి అనుకున్న ఆశయాన్ని ఎలా సాధించారు. ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబంలో పుట్టిన వెంకట రమ్య గారు కృష్ణా జిల్లాకి సంబంధించి ఫాదర్ పడిన కష్టాన్ని చూసి కసితో ఈ స్టేజ్ కి వచ్చి ఆల్ ఇండియాలో ర్యాంక్స్ సాధించగలిగారంటే అది చిన్న విషయం కాదు. అంతేకాదు ఎంతో మంది మహిళలకు ఆమె స్ఫూర్తిదాయకం. సో తన యొక్క సక్సెస్ లైఫ్ జర్నీ మనందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాం. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడెన్స్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు